Hi Supriya, Hello. I'm Dheeraj from M9 News. How are you? ఎలా I'm ఉన్నారు? very well, thank you. సో అలాగా ప్రొడ్యూసర్ టెన్షన్స్ అయ్యాను కొంచెం క్లియర్ అయ్యాయా లేదంటే స్టిల్ No. ఆల్ క్లియర్? Right now, all clear. ఓకే. అంటే వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వర్క్స్ ఏముంటాయి చెప్పండి పోస్ట్ ద రిలీజ్. The promotion activity continues. Then we have to ensure that everything is going smoothly. ఆ ఒక్క రోజుతో ఎండ్ అవ్వదు. తర్వాత there's another 1 month of work. So ఆ Okay. 1 month work అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే. సో అంటే ప్రొడ్యూసర్ మాత్రమే పనిచేస్తారా సినిమా లేదు, అయిపోయిన లేదు. తర్వాత కూడా? ఉంటారులేండి, బ్యాచ్ ఉంటారు. ఓకే. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ మీ గురించి నేను ఒక లాస్ట్ ఒక 10 years నుంచి వింటున్నా. సో సుప్రియ ఇస్ దాట్ సారీ. సుప్రియ ఇస్ దాట్ దిస్ అని చెప్పేసి అందులో మేజర్ గా ఎక్కువగా వినిపించే థింగ్ ఏంటంటే సుప్రియ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయి. లైక్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ హౌ షీ విల్ మేనేజ్ మెనీ థింగ్స్ అని చెప్పేసి. సో నాకు ఏంటా లైక్ వీ డోంట్ సీ యూ ఆన్ రెగ్యులర్ బేసిస్. Right. అంటే అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్ కదా వచ్చినప్పుడు మీరు అలాగే కార్లో ఎవరికైనా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. దట్స్ ద Right. మాక్సిమం వీ సీ యూ కదా. సో మీ మేనేజ్మెంట్ అంటే లైక్ యువర్ లైక్ వాకింగ్ టాకింగ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అన్నట్టు. సో ఎంబీఏ యూనివర్సిటీ అన్నట్టు Really? ఫర్ మెనీ పీపుల్. సో అది నేను ఎప్పుడు విట్నెస్ చేశానంటే డెకాయిట్ సెట్ లో క్యూఎండే పెట్టారు కదా ప్రెస్ Right. మీట్. అవును. సో అప్పుడు కోటి గారి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలా కోటి గారికి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి ఆయన కొంచెం ఇదయ్యారంటే ద వే యూ రెస్పాండెడ్ అంటే సి యూ కెన్ చూస్ టు ఆన్సర్ ఇన్ మెనీ వేస్ బట్ ద వే యూ చూస్ టు ఆన్సర్ చాలా పద్ధతిగా స్పష్టంగా ప్రశాంతంగా లేదండి మేము ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేకపోయాం బట్ ఇన్ఫార్మ్ చేసాము తర్వాత ఇలా తెలిసింది అని చెప్పేసి యూ గివ్ ఇట్ ఫుల్ క్లారిటీ సో దట్ నో వన్ ఈవెన్ ట్రై టు క్వశ్చన్ ఇట్ లెటర్. సో అప్పుడు ఓకే ఓకే సుప్రియ ఇస్ ఎ రియలీ గుడ్ మేనేజర్ అని అప్పుడు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నేను ఎంబీఏ నేను అసలు గ్రాడ్యుయేషన్ కూడా చేయలేదండి. బట్ యువర్ వాకింగ్ టాకింగ్ రైట్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ అన్నమాట చాలా మందికి స్పెసిఫికల్ ఇన్ ఇండస్ట్రీ. I've been super lucky అండి, సూపర్ లక్కీ. ఎందుకంటే నేను ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్, వర్కింగ్ విత్ పీపుల్ అండ్ వర్కింగ్ విత్ పీపుల్ ఒక చాలా గ్రౌండ్ స్థాయి నుంచి టు ద టాప్ మోస్ట్ పీపుల్ ఐ హ్యాడ్ టు వర్క్ విత్. సో క్యాలిబ్రేటింగ్ అంటే ఆటోమేటిక్లీ అండర్స్టాండింగ్ దాట్ మేబీ బికేమ్ సెకండ్ నేచర్. దాని తప్ప దర్ ఇస్ నథింగ్ ఎల్స్, టు బి ఆనెస్ట్. బట్ అది కూడా అంత ఈజీ కాదు కదా బికాస్ యూ బీన్ కొలాబరేటింగ్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్ Yes. ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ అన్నపూర్ణ స్టూడియో కావచ్చు లేదంటే ప్రొడక్షన్ కావచ్చు లేదంటే ఈవెన్ లాక్డౌన్ టైంలో యువర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కింగ్. ఎందుకంటే అప్పుడే ఆ టైంలోనే ఆన్లైన్ ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చారు మీరు. Yes. సో దట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ టు Yes. మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ అనేది. I mean, I have చాలా ఫెంటాస్టిక్ టీమ్ అండి. True. ద Agree. టీమ్ అంటే మేము అన్ని అనుకోవచ్చు, చెప్పచ్చు, whatever, బట్ పని చేసే వాళ్ళకి ఇఫ్ దే ఆర్ మోటివేటెడ్, వాళ్ళు పని చేద్దామని అనుకుంటే ఐ థింక్ ఆల్ యూ నీడ్ ఇస్ గివింగ్ దట్ కంఫర్ట్, సేఫ్ స్పేస్. తప్పెక్కడన్నా జరిగితే మనం ఉన్నాము, మనం చూసుకుంటాము. డోంట్ వరీ టూ మచ్. Okay. I think that's been my way of and get into the problem. బట్ దిస్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం కదా. అంతా కూడా మీకంటూ ఒక సపరేట్ ఒక జోన్ క్రియేట్ చేసుకొని యువర్ కంఫర్ట్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ మేనేజ్ ఎవ్రీథింగ్ వాళ్ళందరితో అలైన్ అవ్వడానికి ఇదంతా కూడా. And I genuinely believe that అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. వాళ్ళ నేచర్ బట్టి మనం అర్థం చేసుకుని పని చేసుకుంటూ ఉంటే ఐ ఫీల్ యునో వీల్ గెట్ దెర్ with not too much discomfort. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డిస్కంఫర్ట్. అంటే మీ ఎంప్లాయీస్ చాలా మంది లైక్ సివి రావు గారు కానీ లేదంటే ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఎవరన్నా ఇప్పుడు మీరు రీసెంట్ గా చెప్పిన రాజు గారి ఎగ్జాంపుల్ Yes. కానీ మినిమం అందరూ కూడా ఒక 14 years 15 Yes. years 20 years బీన్ వర్కింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్ అనేది అంటే ఇట్స్ లైక్ అంటే వాళ్ళు ఎంత లాయల్ గా ఉన్నారు మీరు ఎంత బాగా వాళ్ళని చూసుకుంటున్నారు అనే దానికి అది ఒక నిదర్శనం. అవునండి, ఇట్ గోస్ బోత్ వేస్. ఒక ఫ్యామిలీ లాగానండి, అంతే. ఐ థింక్ జస్ట్ వాళ్ళ ఇష్యూస్ వింటాం, ట్రై టు సాల్వ్ దమ్, ట్రై టు బీ దేర్. ఐ థింక్ దట్స్ వాట్ ఐ ట్రై టు డూ. సన్ నెట్వర్క్ తర్వాత నేను అంత లాంగ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ చూసి మళ్ళీ అనుకున్నాను. థ్యాంక్ యూ. అంటేనండి, అది కూడా ఎక్కడో తాతగారు
ఒక ఫౌండేషన్, ఒక వాల్యూ సిస్టమ్, ఒక ఫౌండేషన్ ఇచ్చారు ఫర్ దాట్. Hmm. సో ఆయన మీద ప్రేమతో, ఆయన మీద అభిమానంతో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ చాలా. సో దాన్ని మేమేమి జస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, చూసుకోండి అని అన్న ఒక అంటే ఈ బాధ్యత బరువు కూడా కదండి మీకు. తాతగారు ఏదైతే ఏఎన్ఆర్ గారు మీ అంటే మీద అది ఉంచిన ఎలా చూసుకుంటాం, బరువు అనుకుంటే బరువు, బ్లెస్సింగ్ అనుకుంటే బ్లెస్సింగ్. ఇప్పుడు ఎంతమందికి అవకాశం వస్తుందండి, ఒక సినిమా తీసే అవకాశం, ఒక స్టూడియో చూసుకునే అవకాశం, రోజు పొద్దున్న లేస్తే 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళకపోతే 10 మంది వెయిట్ చేసే అవకాశం, వెయిట్ చేస్తూ ఉంటారు, అమ్మా ఇది వాట్ ఎవర్ ఇది ఉంది అది ఉంది అనేది. అండ్ జనం ఆల్వేస్ సరౌండెడ్ బై పీపుల్. ఇప్పుడు 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 ఇన్ అ టైమ్ వేర్ కాన్స్టెంట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇస్ దేర్. అండ్ ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ తో పాటే యూ గెట్ మనం బెటర్ అవ్వచ్చు. బట్ అంటే ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ లో చెప్పండి. Yes. ఎందుకంటే యూ బీన్ ప్రొడ్యూసింగ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ బీన్ వాచింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా. ఎందుకంటే చాలా మంది కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఏంటిదంతా. బట్ యు ఆర్ ఇన్ ఏ కైండ్ ఒక బ్లెస్డ్ అనుకోవచ్చు మీరు. నెపో బేబీ. కెన్ బి, బట్ యు ఆర్ Nepo డిజర్వ్డ్ baby. నెపో బేబీ కైండ్ ఆఫ్. నెపో బేబీ. సో ఇవన్నీ చూస్తూ వచ్చారు కదా, లైక్ ప్రొడక్షన్ ఓకే తాతగారి దాంట్లో చూసుకుంటూ వచ్చారు. తర్వాత అందరూ అంటే లైక్ యు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 99%. ఎస్. కదా. సో ఇలాగ చూస్తూ వచ్చి మీరు చేసిన ద బెటర్మెంట్ ఏంటి ఫర్ ద ప్రొడక్షన్ కానీ లేదంటే ఫర్ అన్నపూర్ణ స్టూడియో కానీ? ఐవ్ ఆల్వేస్ కమ్, అంటే మనము మా ఫౌండేషన్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ అండి. తాతగారు కానీ, నాగార్జున గారు కానీ, అన్నపూర్ణ, ఎనీ ఆఫ్ దట్ ఇస్ ద బ్యాకింగ్ ఇస్ దట్ ఆఫ్ అ క్రియేటివ్ ఐ, క్రియేటివ్ ప్రొడక్షన్. జస్ట్ ప్రొడక్షన్ అనేది కూడా కాదు. సో ఆ పర్స్పెక్టివ్ లోంచి చూస్తే సినిమా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ ఇట్స్ బోత్. ఇట్స్ కీప్ ద ఫిల్మ్ సేఫ్, మేక్ ద బెస్ట్ ఫిల్మ్ యూ క్యాన్. ఇది చేయటానికి హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఆల్వేస్ మనం కథని నమ్మి, మనం చూస్ చేసుకున్న కథని నమ్మి దానికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్షియేటర్. ఇప్పుడు ఇఫ్ ఐ సే మీరు తీసుకొచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ ద డిఫరెన్షియేటర్. ఓకే. సో ఈ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతని మీరు అన్నారు, బాధ్యత బరువు రెండు అని చెప్పేసి, అది కథలింపు విషయంలో ఎంతవరకు మీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఉంటుంది? ఎందుకంటే యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ ద లెగసీ అండ్ ఆల్సో యువర్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్. And my family has been extremely, I came when the studio was, it was just, industry shift అయింది ఇక్కడికి. ఒక ఐ థింక్ 4-5 years కూడా అవ్వలేదు అప్పటికి ఒక స్టెబిలైజ్ స్టార్ట్అప్ స్టేజ్ నుంచి ఉన్నారు. యా. అండ్ తాతగారు అండ్ మా పెద్దమామయ్య వెంకట్ గారు had by that time itself put in so much effort. But the industry was not here. It was still in Chennai. ఇక్కడికి వచ్చేసరికి I came at a time when the growth started. So I was part of that growth. ఆ growth తో పాటు బ్యాక్ బోన్ ఎవరున్నారు, నాగార్జున గారు ఉన్నారు. సో ఫర్ మీ దట్ బికేమ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ మై వర్క్. అండ్ దెన్ ఒక మన ఇండస్ట్రీ అంటామా, కౌన్సిల్ అంటామా, చేంబర్లు అంటామా, all the other understanding of it Guild, happened, yeah. guild or whatever happened automatically through that. But I was on that rise of the industry here. I'm a part of that. Then so I can only say I'm very thankful for me being in that stage. Ippudu for example now is a different stage. This stage is going to ask us have different challenges. So I think I was at that stage where I got an opportunity చాలా నేర్చుకోవడానికి. అండ్ నా చుట్టూ ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఒక ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఒక రామనాయుడు గారు ఉన్నారు, ఒక నాగార్జున గారు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ సో మెనీ పీపుల్, అల్లు అరవింద్ గారు, దే వర్ ఆల్. నేను నేర్చుకుంది, ఐ వాజ్ వాచింగ్ ఆల్ దీస్ పీపుల్, దీస్ స్టాల్వర్డ్స్. సో ఐ థింక్ మై తెలియకుండా ద మెంటర్షిప్ ఐ గాట్ వాజ్ ఇంక్రెడిబుల్. అండ్ అది ఇప్పుడు ఆఫర్ చేయటానికి ఐ థింక్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్ నౌ, because a new wave of filmmakers are coming in.
ఎందుకంటే ఈ న్యూ వేవ్ తో అంటే సినిమా కూడా కంటెంపరీగా మారుతూ వస్తుంది చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్ రిసెప్షన్ కావచ్చు, Yeah. లేదంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ జానరాస్ కావచ్చు. అంటే కిల్ అనే మూవీ మనకు తెలియదు, ఒక 10 years బ్యాక్ వచ్చి ఉంటే ఆడియన్స్ చూసేవారు లేదో తెలియదు, ఇండియన్ సినిమా స్పెసిఫిక్ గా True. అంత బ్లడ్ షెడ్ కానీ ఇదంతా. బట్ ఒక ఏ రేటెడ్ ఫిల్మ్ ని అదే స్థాయిలో ఎంజాయ్ చేయగలిగారు. అండ్ ఇట్ ఇస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఏ రేటెడ్ ఫిల్మ్ ఇన్ స్పెసిఫికల్ హిందీ లాంగ్వేజ్ లో. సేమ్ టైం మార్కో మలయాళం వచ్చినప్పుడు అసలు మలయాళం సినిమాల నుంచి కైండ్ ఆఫ్ ఒక రక్తపాతం చూస్తామా లేదా అనుకునే స్టేజ్ లో అది ఒక కొత్త బెంచ్ మార్క్. సో ఇలాగ జానరాస్ కానీ లేదంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ కానీ మారుతూ వచ్చినప్పుడు ఈ అన్నపూర్ణ బ్రాండ్ లోంచి వాటిల్లోకి ఈ ఎరినాలో వాటిని వెల్కమ్ చేయడం అనేది ఎంతవరకు ఈజీ మీకు, లేదంటే ఒక ఏమంటే ఆడియన్స్ మేకర్స్ కన్నా చాలా ఇంటెలిజెంట్. దే ఆర్ ద రిసీవర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం ఈ జానరు వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ అనాలిసిస్ చేసి సినిమా చేయాలంటే కంప్లీట్ పారాలిసిస్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇట్స్ ఇంపాసిబుల్. మీకేం నచ్చుతుందో అని చెప్పి నేను దిగాను అనుకోండి, ఐ విల్ ఓన్లీ డిసప్పాయింట్. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటి, నేను తీయగలిగింది ఏంటి, బాగా తీయగలిగింది ఏంటి, అది తీసి మీకు చూపిస్తే 10 మందిలో 6గురికి నచ్చుతుందా 7గురికి నచ్చుతుందా అని దట్ విల్ బీ మై అటెంప్ట్. సో అంత అనాలిసిస్ తో ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఇట్స్ ఆర్ట్. ఎక్కడో ఒక చిన్న మనలో ఒక మ్యాజిక్ లేకపోతే ఫర్ దట్ పీస్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ జస్ట్ డూ ఇట్. బట్ ఈజ్ అన్నపూర్ణ ఆర్ యూ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఓపెన్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ లైక్ కిల్ గానీ మార్కో గానీ ఆ కైండ్ ఆఫ్ జానర్స్? I'm sure if a script comes like that, Okay. that moves you, I'm sure. Okay. I'm sure. Because that would be interesting as well. Whoever is producing, whoever is making, whatever is happening, finally it's only the film that speaks. So if we think we can make that film, ఓకే. సో ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ లో చెప్పండి, లైక్ అంటే వీ బీన్ సీయింగ్ లాట్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అబౌట్, అంటే ఇప్పుడు డెకాయిట్ సినిమా గురించి కూడా బడ్జెట్ ఇంత, ఓటీటీ ఇంత సేవ్ చేశారు, లేదంటే ఇంత సేఫ్ అయింది, Yes, ఇలాగా. yes. సో ఈ నెంబర్స్ అన్ని అంతకుముందు జనాలకు తెలిసేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్. that's because you Everything- want to put it on social media. could be but even the producer, if the producer is not putting the numbers out, obviously ఇప్పుడు నాగవంశీ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు, ఆయన సినిమా కలెక్షన్స్ అనేవి పొరపాటును కూడా బయట కనబడవు, తెలియదు ఎవరికి. ఈవెన్ ట్రేడ్ అనలిస్టులు కూడా తెలియదు నాగవంశీ గారి సినిమా కలెక్షన్ ఏంటో, అవి బయటకు ఏమండి, రావాలి. ఎప్పుడు మనీ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మన ఇండస్ట్రీ. మనం పేపర్ యాడ్లు ఉన్న టైంలో కూడా మనం 100 రోజుల కలెక్షన్ లో వేసేవాళ్ళం. Hmm. సో ఇట్స్ నాట్ న్యూ. అది ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ఇట్, ద పేస్ ఆఫ్ ఇట్. మన ఇట్స్ ఇన్ మై ఫోన్, ఇట్స్ కమింగ్ టు మీ. దట్ ఈస్ వాట్ ఈస్, you But know, is it being a compulsion for producers to project the numbers as to well? for attention, yes. Hmm. For attention, yes. For visibility, yes. I don't think that that drives the result, but it is perception and it is also clearly getting attention. And Hmm. ఇప్పుడున్న టైంలో that's what we are all craving for, కదా, to get the attention for the film. అండ్ ఇదంతానండి మనం ట్రేడ్ గా మాట్లాడుతున్నాం. మీరు ట్రేడ్, నేను ట్రేడ్. అండ్ జనాలకి మనం ట్రేడ్ అలవాటు చేసే కొద్దీ వి థింక్ దట్ ఈస్, అది ఆ ఇన్ఫర్మేషన్ అవసరమేమో. కథ గురించి మాట్లాడండి, ఆ సినిమా వెనక థాట్ కష్టం ప్రాసెస్ గురించి మాట్లాడి, కష్టం కూడా వద్దు, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకెందుకు, సినిమా కరెక్ట్ గా తీసావా లేదా, నీ స్వెట్, నీ బ్లడ్, నీ ఎందుకు నాకు. నేను 2 గంటలు సినిమా చూడటానికి వెళ్ళాను, 2.5 గంటలు. డిడ్ యూ ఎంటర్టైన్ మీ ఆర్ నాట్? ఓకే, నాకు నచ్చిందంటే ఐ వాంట్ టు నో సమ్ మోర్ థింగ్స్. హౌ డిడ్ యూ డూ దిస్, ఈ జంప్ ఎలా చేసావు, ఈ పల్టీ ఎలా కొట్టావు, లేకపోతే అది ఎలాగ కన్సీవ్ చేశారు, మీరు ఆలోచించి చేశారా లేదా. దట్ ఈస్ ద సినిమా బ్యాంటర్, మనకు కావాల్సిన బ్యాంటర్. ట్రేడ్ బ్యాంటర్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో, ద సేమ్ టైం అంటే నాట్ యూ బట్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అంతా కూడా అంటే వారు ఓపెన్ అప్ అవుతున్నారనొచ్చా, లేదంటే వాట్ ఎవర్ దర్ రీజన్ కుడ్ బి, బుక్ మై షోలో మేము నెంబర్లు కూడా మేమే బూస్ట్ చేయిస్తాము, ట్రైలర్ వ్యూస్ ఒరిజినల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆర్గానిక్, వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ఆన్ స్క్రీన్ ఆన్లైన్ అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అదే చెప్పారు, లేదంటే నాగవంశీ చెప్తారు. సో ఇలాంటిది ఇలాగా ఆడియన్స్ ఎడ్యుకేట్ చేయడం అనేది సినిమాకి లాసే కదా ఒక రకంగా. అండి, వెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్ టు యూ, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు అక్కడ బుక్ మై షోలో ఇంత కనపడిందని మీరు సినిమాకి వెళ్ళరు కదా. That's what. సో అది అది దెబ్బతింటుంది. ఏంటంటే అది మళ్ళీ మన ట్రేడ్ టాకే.
మన ట్రేడ్ టాక్, మన మన ఇండస్ట్రీ టాక్ తప్పనిచ్చి ఐ ఐ ఫీల్ లైక్ అండి, ఓకే, ఎవరో పొద్దున్న ఫోన్ చేసి ఒక నలుగురు అమ్మాయిలు నా స్పీకర్ లో పెట్టి సినిమా చూసాము నిన్న, వి వాంట్ టు టాక్ టు యూ అని అన్నారు. అండ్ దేవర్ టెలింగ్ మీ ఇక్కడ ఇది నచ్చిందండి, అక్కడ అది నచ్చింది. అండ్ దట్ ఈస్ వై మనం సినిమా తీసేది. అండ్ తర్వాత అది తీసినప్పుడు దట్ లవ్, ఆ లవ్ దట్ జనరేట్స్ ఇన్ టు ద సేఫ్టీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వాట్ వీ లుక్ ఫర్ అండి. మనం ఎంతసేపు అంటే, ఐ నో మీరు నన్ను కూడా ఈ కాన్వర్సేషన్ లో డ్రా చేస్తున్నారు టువర్డ్స్ స్ట్రేట్ టాక్ బికాస్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, బట్ ఐ జెన్యున్లీ థింక్ దట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. No, I'm not trying to engage you, but ఈ educating the audience towards the trade అనేది కానీ, లేదంటే opening up about everything, like see, boosting a trailer is not a bad thing, ఎందుకంటే it should reach people. యా, మోర్ అంటే ఇప్పుడు ఎక్కువ ఇంకా మందికి ఎక్కువ మంది వెళ్ళాలి రీచ్ కదా. అవ్వాలి. సో అదేమవుతుందంటే అంతకు ముందు దాకా జనాలకు తెలిసేది కదా, ఓకే మా హీరోకి ఇన్ మిలియన్స్ వచ్చింది, మా హీరోకి ఇన్ మిలియన్స్ వచ్చినాయి, ఇట్ ఈస్ లైక్ ప్రౌడ్ టాక్ ఫర్ ద ఫ్యాన్స్. కానీ ఇదంతా ఎప్పుడైతే ఇలా ఓపెన్ అయ్యి ఇదంతా అయ్యేసరికి అంటే ఓ ఇదంతా ఒరిజినల్ కాదు కదా, ఫేక్ లేదా అని చెప్పి జనాలకు కూడా తెలిసిపోతుంది. ఏమండి, అక్కడ ఆడియన్స్ కొంచెం కూడా ఎక్కడో తెలుస్తుందండి. తెలిసిపోయింది. అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలిసి ఇదంతా కొంచెం టైం పట్టేదేమో. బట్ ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ ఓపెన్ అప్ చెప్పేశారో, అరే ఆ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు అడగండి ఆ క్వశ్చన్. లేదు, No, no, అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటేనండి, నా సినిమా ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్ళాలి, ఎంతమంది చూడాలో అంతమంది చూడాలి, అటెన్షన్ ఎంతమందికి ఈ టైంలో గ్రాబ్ చేయాలో గ్రాబ్ చేయాలి. అండ్ దాంట్లో చాటర్ వచ్చింది, డెకాయిట్ అనే సినిమా చూడాలి అనే చాటర్ వచ్చింది అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. బట్ డూ యూ బిలీవ్ ఇన్ ద ట్రెడిషనల్ ప్రమోషనల్ ఫార్మాట్? ఇప్పుడు రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇదంతా కూడా విల్ దట్ అగైన్ యాక్చువల్లీ హెల్ప్ విజిబిలిటీ ఫిల్మ్? అండి, విజిబిలిటీ అంతే. ఇప్పుడు నేను కామ్ గా కూర్చుని ఇంట్లో దుప్పటి కప్పుకుని కూర్చుని నేను సినిమా తీసాను అని అనుకుంటే ఎవరికి తెలుస్తుంది సినిమా ఉందని? యునో హౌ కెన్ ఐ గెట్ ఇట్ అవుట్? ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక ఫంక్షన్లు పెట్టామనో లేకపోతే ఇది చేసామంటే సినిమా సక్సెస్ కిను దానికి సంబంధం ఉండదు. బట్ అసలు నేను ఉన్నాను కదా, నేను ఈ ఫ్రైడే ఉన్నాను, నేను ఈ ఫ్రైడే వస్తున్నాను, నా సినిమా చూడండి అని చెప్పుకోవటం. అండ్ దట్ ఈస్ మనం ఇంకా గట్టిగా చెప్పుకోవాలండి, ఎంత గట్టిగా చెప్పుకోవాలో అంత గట్టిగా చెప్పుకోవాలి. కాకపోతే ఈ ట్రెడిషనల్ ఫార్మాట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ లైక్ ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ దే సైడ్ ఓకే ఇప్పుడు మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం వల్ల మాకు పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేస్తున్నాం అని కూడా నేను there are జస్ట్ ఫర్ ద comments. సేక్ చేయలేదండి, నేను ఐ డిడ్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ విజిబిలిటీ. ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది, వచ్చి చూడండి ఈ సినిమా ఉంది అని చెప్పడానికి చేసుకున్నామండి. ఓకే. సో సో అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రమోషన్స్ కానీ అంతా కూడా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఆఫ్ ఫ్రమ్ డెకాయిట్? అంటేనండి టుడే వీఆర్ there is a certain negativity that comes before the film even goes. For no, అంటే I can't, నాకు రీజన్స్ తెలియదు, బట్ there is a certain, అది ప్రతి సినిమా ఫేస్ చేస్తుందని విన్నాను. నెగిటివిటీ కూడా రీజన్ ఉండదు. అదే అంటే అది ప్రతి సినిమా ఫేస్ చేస్తుందని నాకు తెలిసింది, ఓకే. బికాస్ ఐ డెంట్ నో దట్. సో అది ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ ఆన్ సోషల్ మీడియా కదండి, బట్ అలా అని చెప్పి మనం దాన్ని నిగేట్ కూడా చేయలేం. True. అది కూడా దట్ ఈస్ అగైన్ సంబడి Uncontrollable. సో ఇట్స్ ఐ జస్ట్ ఫీల్ మనం సినిమాకి ఛాన్స్ ఇవ్వాలి. అది మార్నింగ్ షో రిలీజ్ అవుతుంది, దానికి మధ్యాహ్నం వరకు ఛాన్స్ ఇవ్వండి, ఈవినింగ్ వరకు ఛాన్స్ ఇవ్వండి. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ లెట్స్ నాట్ క్రియేట్ అ పర్సెప్షన్ ఆఫ్ వాట్ యూ థింక్ ఆర్ వాట్ ఐ థింక్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ద బేర్ మినిమం వీ కెన్ డూ ఫర్ అ ఫిల్మ్. బికాజ్ ఇప్పుడు వీఆర్ అ ప్రోడక్ట్. ఇప్పుడు కోక్ బయటకు వచ్చింది, కోక్ తాగే ముందే తాగినాకే తెలిసేది నాకు నచ్చిందా నచ్చలేదా అని. ఇప్పుడు 10 మంది కోక్ ఇస్ టెరబుల్, కోక్ ఇస్ టెరబుల్, కోక్ ఇస్ టెరబుల్ అని అంటా ఉంటే హౌ మచ్ డూ యూ హ్యావ్ టు డూ టు Prove again. prove again. So I think that roller coaster is a little So you're getting used to it or you're hating it? no, you have to get used to it. If that is the nature of the world, you have to get used to it. Hating it అనేది ఏం లేదండి, సినిమా తీసినాక hating anything అనేది ఉండకూడదు. We have to love everything. ఎవరన్నా రాయి వేసినా కూడా ఐ విల్ లవ్ ఇట్ అనేది పర్స్పెక్టివ్ తోనే తీసుకోవాలి. బికాస్ మన సినిమాని బయట పెట్టాం, మీకోసమే బయట పెట్టాం, జనం కోసమే బయట పెట్టాం. సో వీ హ్యావ్ టు బి పాజిటివ్. ఓకే. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ టేక్ అవే చెప్పారు ఇప్పుడు మీరు, యూ లెర్న్ థింగ్స్ అని చెప్పేసి. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అన్లెర్న్? బికాస్ యూ కమ్ ఫ్రమ్ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ ఆఫ్ ప్రొడక్షన్ కాబట్టి.
జస్ట్ కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ అండి. కాన్స్టెంట్గా ఇది వచ్చింది బికాజ్ ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. సో కొత్త వాళ్ళతో పనిచేయటం, కొత్త టెక్నాలజీతో పనిచేయటం, అండ్ ఆల్సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫార్మాట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో హౌ డూ యూ డెలివర్ ఇన్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్? అండ్ ఐ థింక్ ట్రెడిషనలీ ద స్ట్రెంగ్స్ వీ హ్యావ్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. సో అది దాన్ని వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కీప్ అవర్ సెల్వ్స్ ఓపెన్ వితౌట్ సేయింగ్ యూనో మా కాలంలో అంతే, మా టైంలో అంతే, ఆల్ దాట్ పక్కన పెట్టి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు నా సెట్ మీద 50 మందే ఉన్నారు, ఈ రోజు ఎందుకు 200 మంది ఉన్నారు, రోజు గొడవే అది. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ టుడే. నాట్ నీడెడ్, బట్ ఇట్ ఈస్ దట్. సో హౌ డు ఐ అడ్జస్ట్ టు దట్? ఓకే. సో అయితే ఈ రకంగా కొంచెం కష్టమే మీకు అడ్జస్ట్‌మెంట్ టు లేదండి, దీస్ it was not difficult. హ్మ్. It is just it's not నాట్ డిఫికల్ట్ difficult. బట్ ఇరిటేటింగ్. లేదండి, నాట్ ఆ. ఈవెన్ ఇరిటేటింగ్. ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ ఓపెన్ అండి. సో నేను ఒక 4 తిట్లు తిట్టేసి అయిపోతుంది, గో ఆన్ టు అంతే. ద నెక్స్ట్ జాబ్. సో ఇట్స్ ఈజీ. ద ఫస్ట్ థింగ్ యూ కమ్ ఆన్ టు సెట్, యుల్ సీ ఓ మై గాడ్, వాట్ ఈస్ ఆల్ ఆఫ్ దిస్, ఎందుకున్నారు అసలు, వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకు, అయిపోయింది కదా, ఓకే మూవ్. ఓకే. సో ఈ సినిమా అంటే ఇట్స్ బీన్ ప్రొడక్షన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఇష్యూస్ కావచ్చు. ఎందుకంటే బికాస్ ద టైమ్ వీ హావ్ సీన్ ద అనౌన్స్మెంట్, మళ్ళీ సినిమా రిలీజ్ కి దర్ వాస్ ఏ మే ఐ క్లారిఫై విజిబుల్. దిస్? yes please. యాక్చువల్లీ మాకు అంత టైం పట్టలేదు. Hmm. అనుకున్న టైం అప్పటి నుంచి షూటింగ్కి వెళ్ళే టైం వరకు టైం పట్టింది. ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ కూడా కాదండి. ఓకే. మేము సినిమా అనుకున్నాం, కథ అనుకుని ఇది Announce మేము ఇది చేస్తున్నాం అనుకున్నాం. మధ్యలో 9 నెలలు ఏం చేయాల యాక్చువల్లీ, for Okay. various reasons. We couldn't move it, and also Sesh had a commitment for Gudachari too. Hmm. That is a very big budget film. That is a big film that has environmental climate. So they needed lots of things. So anta varaku, at least what they needed, we were waiting. So మా ప్రొడక్షన్ చాలా టైం అయింది అనేది యాక్చువల్లీ లేదు అంటే ప్రొడక్షన్ టైం ఏంది అంటలేదు, గ్యాప్ వచ్చింది కదా. the gap, the length of when from announcement to that time is a lot, but otherwise I wouldn't say anything out of the ఓకే. సో ఈ ప్రాసెస్ లో అలైనింగ్ విత్ శేష్ పర్ఫెక్షనిజం అనేది ఎంత టఫ్ మీకు? it wasn't that tough. Mhm. Because whatever వాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమా బెటర్మెంట్ కోసమే చేస్తున్నారు అనే తెలిసిపోతుంది. సో వి జస్ట్ గో విత్ ఇట్. ఇట్స్ నాకు బెటర్ ప్రోడక్ట్ ఇస్తారంటే గో విత్ ఇట్. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటేనండి ఆ పారామీటర్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఖర్చుతో కూడింది కాదు. Oh. వాళ్ళ థాట్ ప్రాసెస్ తో కూడింది. ఇట్స్ నాట్ దట్ వీ వర్ స్పెండింగ్ ఎట్ దట్ టైమ్. The perfection was not, it was more time taking than cost. So I think we were a bit lucky. Inkoti మేము అంతా పని చేసేది అంతా కొత్త వాళ్ళతో, డైరెక్టర్ కొత్తోడు, డిఓపి కొత్తోడు, the entire AD team, all newcomers. They were circulating like that, పడిపోతూ ఉన్నారు మనుషులు. So I think that is ఇంత లాంగ్ అయింది అనేది వల్ల మేబీ అది ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో బట్ మీ ప్రమోషన్ స్ట్రాటజీలో వన్ ఆఫ్ ద ప్రమోషన్ స్ట్రాటజీస్ షేరింగ్ ద ట్రైలర్ బై ఆల్ ద స్టార్స్ పాసిబుల్. సో that was not a strategy. Okay. That's something that is organically happened. So Okay. maybe because some people so even without asking anyone? Yes. Oh. Yes, that was something that they just saw it and they said we'd love to share it. It was Okay. not something that, and I was very specific, you see it only if they, so it wasn't that. Okay, so you just shared to them Yes. to watch the trailer Yes, ante. yes. And Okay. and I think that's how it happened, and everybody chala kind ga, they genuinely enjoyed it. Couple of people called me up and said they loved it. Adi natural ga jarigede kada. Okay. So అంటే what I personally thought was okay, ఈ సినిమా కొంచెం ఇట్స్ బీన్ అంటే మీరు అన్నట్టు ఒక 9 months గ్యాప్ తర్వాత ఇదంతా వచ్చేటప్పటికి లేదు, ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ఫైర్ అన్నట్లుగా ఒక్కసారిగా లేదు. అంటే ఒకసారి ట్రైలర్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ పీపుల్ సా ఇట్ అట్ డిఫరెంట్ స్టేజెస్, అండ్ దేర్ వాస్ some support on that front, and any support, great support. asala, I mean that again I have to thank. Any support is for and inkotandi any
anybody else's film, I think all of us should do that for each other. యాక్చువల్లీ Because బట్ దట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ కాబట్టి it would be nice if we could do it. ఇట్ ఈస్ ఆ కెమెరా అప్పుడే Yeah, కదా yeah, బిల్డ్ yeah. అవుతుంది. ఎందుకంటే దట్ వాజ్ షాకర్ ఫర్ అస్. చూస్తున్నాం సడన్ గా ట్రైలర్ ముంబైలో రిలీజ్ అయింది. సడన్ గా ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, మహేష్ బాబు సడన్ గా ట్వీట్ చేశారు. ట్రైలర్ Right. లాంచ్ కి ఇంతమంది స్టార్స్ ట్వీట్ చేయడం So అనేది ఈ kind, మధ్యకాలంలో Andy. చూడలేదు అసలు. So kind. Just goodwill, kindness on their part. అండ్ ఈ విషయం చెప్పండి, లైక్ హౌ డిడ్ యూ మేక్ రామ్ చరణ్ పోస్ట్ రివ్యూ అబౌట్ డెకాయిట్? He saw the movie. He saw the movie. That's Okay. why he liked it. And, he saw the movie and I was surprised. When I saw the tweet, then I immediately messaged and said, thank you for watching. Thank you so much. Okay. I mean, that even ఇప్పుడు see, there's a genuineness that comes through, and our genuineness ki whatever comes through, I will just take it as a blessing for the film. ఎందుకంటే మహేష్ బాబు రివ్యూస్ ఫేమస్, ఆయన చూస్తూ ఉంటారు, ట్వీట్ చేస్తూ ఉంటారు. చరణ్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా అసలు ఒక సినిమా చూసి లేదా ఐ లవ్ ద ఫిల్మ్ అని చెప్పేసి ట్వీట్ చేయడం. I don't know if it was the first time. I'm sure he's done it before. హార్డ్లీ అని. సో ఇది ఒక షాకర్ అన్నమాట. అందరూ ఫ్యాన్స్ కూడా చాలా మంది షాక్ అయ్యారు. చరణ్ ఒక సినిమా చూసి ట్వీట్ చేశారా? I'm just glad he saw the film. He saw the film. He liked it. సూపర్. అంటే ఇట్ వాస్ నైస్ టు సీ ద కెమెరా. Yeah. కాకపోతే మీరు అన్నట్లుగా ఇది ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎవ్రీ No, ఫిల్మ్, but it won't work for every film also కదండి. ఎవరికి నచ్చుతుందో True. వాళ్ళే చేయగలుగుతారు కదా. And we can't every Friday there's a film. ఎగ్జాక్ట్లీ. Every Friday we can't ask for that, or we can't expect that. So, and everybody is busy. ఇప్పుడు 2 weeks తర్వాత somebody can see it. సో ఆ టైమింగ్ కూడా కుదరాలి కదా. వాళ్ళకి కుదిరిందా, చూడగలిగారా? ట్రూ. అండ్ ఇట్స్ గేమ్ ఆఫ్ క్రెడిబిలిటీ యాజ్ వెల్. Of course, there has to be some level of trust కదా. ఎందుకంటే బికాజ్ ఐ వాస్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆఫ్ నాని అండ్ Yes. శేష్. Yes. సో హిట్మెన్ టాక్స్ అని చెప్పేసి Yes, అసలు yeah, because Nani was so he loved the film. and he was explaining each and every point of the film. Yeah, and his analysis of each thing, and it's very heartwarming. మన సినిమా తీసినప్పుడు మన పియర్స్ కి నచ్చింది, ఆడియన్స్ కి నచ్చింది. యు గెట్ వార్మ్త్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఆ సినిమాలోంచి అంటే, అండ్ సినిమా గురించి మాట్లాడతాం, టాకింగ్ అబౌట్ పాయింట్స్. ఐ హ్యాడ్ పీపుల్ కమ్ అప్ టు మీ అండ్ సే ఈ డైలాగ్. అండ్ నేను ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 90s 2000 ఫిల్మ్స్. Okay. మన తెలుగు సాక్రిఫైస్, Oh, betrayal, నువ్వు నాకు there's so many of them in that మన super good format. If okay. if Feel good films yes, kind of. yes. చిన్మాం చేశారు ఒకటి, నాకు ఐ లవ్ దట్ ఫిల్మ్. సిమ్రన్ ఆయన తుల్లాదు మనం తుల్లుంది. వాట్ ఇస్ ఇట్? నిన్నే ప్రేమిస్తా. లేదు నిన్నే ప్రేమిస్తా ముందు సినిమా. అదొకటి ఉంటుంది, భలే సినిమా, అసలు ఏడుపు వచ్చేస్తా ఉంటుంది. ఐ రిమెంబర్ ఐ వాస్ క్రైయింగ్ అనమాట. సో Okay. దోస్ ఫిల్మ్స్ విచ్ ఆర్ వెరీ heart touching, they feel melodramatic now, but actually it's the core of it is the same. True. Even what we've done now, the core is very similar. True. Technical గా కొంచెం Yeah, upgrade చేస్తున్నాం. technical ga maybe the screenplay, the way the narration is a little different కానీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు, so many films, sacrifice and betrayal and love, these are the emotions that I come from, that little కొంచెం ఆ school. I like those. Old school. I like those films. Okay. So those are your comfort films as well. Comfort films, drama అండి. Okay. Drama, I can, anything to do with drama I love. And Which are, can you suggest any? అంటే నాకు ఈ మధ్యన when I saw Court, Okay. I loved, అంటే Court నేను థియేటర్లో 2 సార్లు చూసాను. అండ్ లిటిల్ హార్ట్స్, ఈవెన్ ఎంత సింపుల్ గా ఎండ్కి వచ్చేసరికి ఆ లాస్ట్ 5 minutes హౌ దే రౌండెడ్ ద హోల్ థింగ్ అప్, ఇట్ మేడ్ యువర్ ఫీల్ హార్ట్ ఎంత వార్మ్ గా ఫీల్ అవుతాం. A proper round of for each and every. అండ్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ దెన్ నాకు ఐ లవ్ మన ఫార్మ్ ఆఫ్ ఫ్యాంటసీ థ్రిల్లర్స్.
ఓకే. maybe I wouldn't be the producer for them. I wouldn't know how to produce them, but films like Virupaksha, films like Arundhati, and నాకు inspiration is Shyam Prasad Reddy garu. As a producer, out of my family, if I was inspired by anybody, it's Shyam Prasad Reddy garu. So the way ఆయనకున్న conviction తో ఆయన సినిమాలు ఎలా తీసేవారు, I think that if we Okay. can get little bit of that. ఈవెన్ బిఫోర్ దట్ ఏఎన్ఆర్ గారి కీలుగురు అనే సినిమా ఉంటుంది. Yes. వన్ ఆఫ్ మై మీరు వెరీ ఫేవరెట్ కీలు ఫిల్మ్. గురించి చూసారా? వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ ఫిల్మ్. అసలు అప్పట్లో గుర్రం ఎలా పాసిబుల్ అయింది, ఆకాశం ఇవన్నీ అదే అసలు కదా. ఎట్లా తీసారా అని చెప్పేసి అనిపించేది. సో దోస్ కైండ్ అంటే అవి నా కంఫర్ట్ ఫిల్మ్స్ అనుకోవచ్చేమో. You like fantasy? నాట్ ఓన్లీ ఫ్యాంటసీ బట్ అంటే సింపుల్ గా మరీ ఎక్కువ బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా కూర్చొని నా పాప్కార్న్ నేను తినవచ్చు చూసే So సినిమాలు you must like Maya Bazaar and Bhook Yeah. Kailas and all those things very. ఎవ్రీథింగ్. ఇంకా ఏఎన్ఆర్ గారి సినిమాలు కానీ లేదంటే చిరంజీవి గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడా చాలా నాకు ఖైదీ my favorite. ఓకే. చిరంజీవి గారి సినిమాలో ఖైదీ is my favorite. ఓకే. Uh, ఎందుకు దట్స్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ డ్రామా జోన్ కదా. but it's still drama. It's still drama. Khaidy is my favorite there. Yeah. I mean, I'm one of those Telugu true-blooded Telugu. ట్రూ మూవీ బుక్ అన్నమాట. ఓకే. సో సుప్రియ లైక్ Let's talk about the Dacoit. ఎస్. సో We've gone off every. హియర్ అండ్ దేర్ బట్ ఇట్ వాస్ నైస్. సో ఈ సినిమాకి స్పెసిఫిక్ గా దేర్ ఈస్ అ పాన్ ఇండియన్ రిలీజ్ యాజ్ వెల్. Yes. సో హిందీ దేర్ ఆర్ అనురాగ్ కశ్యప్ ఉన్నారు, దేర్ ఆర్ అదర్ యాక్టర్స్ జైన్ కానీ లేదంటే ఈవెన్ గాట్ పవన్ సింగ్ యాజ్ వెల్ Yes, ఫర్ ద yes, ప్రమోషనల్ Mm. స్టఫ్ ఇదంతా కూడా. సో అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు ఒక హిందీ రిలీజ్ ఈ పాన్ ఇండియన్ ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా? And ఇప్పుడు నేను పాన్ ఇండియా అని అన్నాను. It's a true blue Hindi film. It's a true blue Telugu film. Now, so I would not put that as a pan India film. Pan India films function a little differently. We made a Hindi film. We made a Telugu film. That for me is that is the distinction ఈ సినిమాకి, and for not calling it a pan India. ఎక్కడ మేము ప్రమోషన్ లో కానీ ఎక్కడ pan India అని వాడలా, because we are not. We are not a film that is dubbed into or goes into multiple languages all over the world. We are a Hindi film, we are a Telugu film. For that Hindi cinema ki how do we get even noticed? How do we get looked at in Heartland? Because మనం ఒక Heartland కోసం ఒక సినిమా తీస్తున్నాం. దాని కోసం we needed some faces. We needed some Mrunal is that, Anurag Kashyap garu is that, Sesh from Major helps in that way. It's all familiarity. So we brought in all of that to the best of our ability. Ala ani, it was not just for gimmick also, because actually మీరు మ్యూజిక్ ఆల్బమ్ చూస్తే ఫహీమ్ అబ్దుల్లా, చిన్మయి, జోనీతా, we have Sriram Chandra, and we have the one who sang the Hindi song, the latest Heroes release Hindi song. All of them are from all over, and Pawan Singh. So it's like you have everybody in it to give it that little different flavor, just that little different flavor. So I would say that it worked out because it got us the required attention. సో అటెన్షన్ వరకు ఓకే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టికెట్స్ కానీ టికెటింగ్ అదంతా కూడా Definitely అండి. హిందీలో ఇప్పుడు హిందీలో చూడండి, హిందీలో we've done so well. హిందీలో otherwise the Hindi market is extremely difficult to penetrate. Sure. But we are sustaining. Our Monday and Tuesday was the same. And we have crossed 5 crores NBOC, which is for us ante manaki it's a big number. It's a big, and not a question of a big number, it's an achievement for how we do it. So I think it's definitely worked out. రైట్లీ పుట్. ఎందుకంటే పెనిట్రేషన్ కోసం అని చెప్పేసి స్పెసిఫిక్ ఇన్ హిందీ మార్కెట్ అవర్ స్టార్స్ బీన్ ట్రైయింగ్ సిన్స్ ఏజెస్. అంటే ఇట్స్ నాట్ లైక్ దే ఫెయిల్డ్ కైండ్ ఆఫ్, బట్ దే హావ్ బీన్ ట్రైయింగ్. అక్కడండి సమ్ టైమ్స్ మనకి తెలియదు ఎందుకు ఏది క్లిక్ అవుతుందో మనకు తెలియదు. From what we've realized, and each market there is different. It's like different Indias. మహారాష్ట్రలో వర్క్ అయిందని చెప్పి ఢిల్లీలో వర్క్ అవ్వకపోవచ్చు, బీహార్లో వర్క్ అయిందని చెప్పి ఇంకెక్కడో వర్క్ అవ్వకపోవచ్చు. సో వీ జస్ట్ హ్యావ్ టు, అండ్ తర్వాత అన్నిటికీ పెనిట్రేట్ అవ్వటానికి ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఫీసిబుల్. సో మనకున్న రిసోర్సెస్ తో హౌ డు వి గెట్ దేర్? It requires a strong push, but how do we get there? And see, because Sesh and Shanil both wrote the script in Hindi also.
there are 2 scripts. There are 2 lengths. If you see the Hindi version, the scene may be marginally different also. ఓకే. It's not there. It's సో not. వాస్ దేర్ ఎ హ్యూజ్ Yeah, రన్ టైమ్ yeah. డిఫరెన్స్ యాస్ వెల్? I think about a minute and a half. ఓకే. So only purely for the expressions. Hmm. Our expressions కోసం, that is the thing. So that means it's 2 films. ఓకే. సో యాక్చువల్లీ మేడ్ 2 ఫిల్మ్స్. Yes. ఓకే. గుడ్ గుడ్. నో సీ ఎందుకంటే చిరంజీవి గారు గాని, నాగార్జున గారు గాని దే ఆల్సో ట్రైడ్ ద హిందీ మార్కెట్. అట్ ఎ టైమ్ దే వర్ సక్సెస్ఫుల్ ఒక స్పెసిఫిక్ లిమిట్ వరకే మాత్రమే. That's what మనం అదే ట్రై చేయాలి. Hmm. మనం ఈ సినిమా తీసినప్పుడు అది ఎంత దూరం తీసుకెళ్తాము అనేదే ట్రై చేయాలి. అది ఎలా వెళ్తుంది అనేది అగైన్ ఇట్స్ ది ఆడియన్స్. సో వన్ ఇస్ we got recognized, we are getting watched, and there is something from there. And also financially, making 2 films helped us get safe. Helped us in that process also, because మనం ఒక డబ్బింగ్ సినిమా లాగా అమ్మలేదు కదా. We sold another Hindi film. అండర్స్టాండబుల్. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఓటీటీస్ కి సినిమా ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ అప్లోడింగ్ 2 ఫిల్మ్స్. ఒకటే ఫిల్మ్ మీద ఆడియో ఫైల్స్ మాత్రం ఇచ్చేస్తున్నారు వాళ్ళు. దీనికి అది కుదరదుగా, ఓకే. because length run times are different, ఓకే. audios are సో దే different. హ్యాడ్ టు అప్లోడ్ 2 they డిఫరెంట్ they ఫిల్మ్స్. will have to ఓకే. because Finally. the film is different, so you can watch it in Telugu once and you can watch it in Hindi once. ఓకే. కూల్. ఎందుకంటే బికాజ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫిల్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా విత్ లవ్ అని ఒక సినిమా వచ్చింది. సో దే యాక్చువల్లీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఫర్ ద తెలుగు డబ్బింగ్ వర్షన్. ఎందుకంటే అక్కడ యువన్ శంకర్ రాజా ఫోటో ఉంటే ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఫోటో ఉంటుంది. దేర్ ఆర్ మినిమల్. Yeah. వాళ్ళు ఏమి హెవీ ఎఫర్ట్స్ పెట్టారంటే మినిమల్ ఎఫర్ట్స్. దే వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇట్ యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ అట్లీస్ట్. Yes. టైటిల్స్ కానీ ఇవన్నీ అవును. కూడా. సో మీరు అది నెట్ఫ్లిక్స్ లో కానీ ఏదైనా ఎనీ ప్లాట్ఫామ్ చూస్తే మీకు యాక్చువల్ కనబడేది మొత్తం తమిళ టైటిల్స్, తమిళ ఫోటోలు ఉంటాయి. కట్ చేస్తే కింద సబ్ టైటిల్స్ మాత్రం ఇవి ఉంటాయి. అంటే దీంట్లో మీరు చూస్తే ఇట్స్ a Hindi film that will come out and it's a Telugu film that will come Okay. out. సో మేక షుడ్ ఫాలో దిస్ యాజ్ వెల్. అది నేను చెప్పలేనండి, బికాస్ అది లేదు దాని యాక్చువల్ గా ఈ ఓటీటీస్ ఏమవుతున్నాయంటే వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ ఇన్, ఇది తెలుగు నుంచి తమిళ కావచ్చు, తమిళ నుంచి తెలుగు కావచ్చు, లేదంటే ఎనీ అదర్ లాంగ్వేజ్ కావచ్చు, ఒకటే ఫిల్మ్ పెట్టేసి ఆడియోస్ ఇచ్చేసేయడం వల్ల ఆ ఏదైతే వాళ్ళు ఎఫర్ట్స్ పుట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు శేష్ హ్యాడ్ పుట్ డౌన్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ Hmm. ద హిందీ వర్షన్. ఎస్ If the Prime Video, who are the OTT partners of the film, if they are not uploading that specific content for the specific language, the efforts are gone in vain. అంటే ఐ థింక్ ఇది స్ట్రాటజీ వైజ్ మనకి 2 సినిమాలు కాబట్టి, అండ్ ఆల్సో ఫర్ feasibility to make the film safe also, we had to go like that. We went like that. It was about making 2 films and selling 2 films. And I think that and we've been everyone believed in what we were doing. Okay. Cool. So ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రొడక్షన్స్ ఇప్పుడు మీరు చూసారు కాబట్టి, అంటే యూ బీన్ వర్కింగ్ విత్ ద ఫిలిం, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీ మార్కెట్ ఇవన్నీ కూడా లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా వచ్చింది. యూ బీన్ అబ్జర్వింగ్ ద ఫిలిమ్స్ ఆఫ్ ద మార్కెట్, బట్ ఇక్కడ మీదంతా కూడా హ్యాండ్స్ ఆన్ కాబట్టి, సో వాట్ కెన్ బి ద బెటర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ కావచ్చు, ఓటీటీ అంతేనండి, కావచ్చు? కొంచెం మనకి డిస్ట్రప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ మేము ఇదంతా ఈ జర్నీ స్టార్ట్ చేసింది మీరు అన్నట్టు నాకు అది ఒక 2 years బ్యాక్. Hmm. సో 2 years బ్యాక్ ఇప్పటికి సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ సో ఐ ఫీల్ నౌ there will be some adjustments we all have to make. Okay. Because and as far as I can speak, as far as Decoit, it is because మనము controlled budgets లో film తీసాము. OTT and non-theatrical support strong గా ఉండింది. And theatrical కి తీసుకెళ్లేటప్పుడు we had to cover a reasonable amount with and the result was dependent on that. For that, I think each film ki oka formula untadi alaga that they have to arrive at. Yeah. Adi anta telikka kuda raadu, ప్రతిసారి kuda raadu, but ippudu now we'll have to rethink a few things like that, I Yeah. feel. సో సుప్రియ, లైక్ యూ ఆర్ ఆల్వేస్ ఇన్ ద రియాలిటీ కదా, లైక్ మీకు ఒక రియాలిటీ చెక్ అనేది ప్రొడక్షన్ టైంలో ఖచ్చితంగా ఉంటుంది. ద సేమ్ టైం బీన్ వాచింగ్ ద ఇండస్ట్రీ Yes. కానీ, లేదంటే మేకింగ్ ప్రాసెస్ కానీ, బట్ ప్రొడ్యూసర్స్ క్లాసిఫికేషన్స్నంత ఏమొచ్చింది అసలు? ఏం ఆ లేదండి, రియాలిటీకి ఎందుకు దూరంగా ఏం ఉన్నారు? లేదండి. అంటే వాళ్ళ నేనా మీరు అంటే ఇప్పుడు నాగవంశీ అంటారు కదా, ఆవిడ స్టార్ హీరోతో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆవిడ ఏమన్నా చెప్తారు ఇప్పుడు తెలిసింది అని చెప్పేసి. ఏమండి, నాకున్న లక్ ఎవరికి ఉందండి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను ఒక సినిమా తీస్తున్నాను, ఎందుకు? నా కథ నచ్చింది కాబట్టి సినిమా తీస్తున్నాను. Hmm.
మిగతా ప్రొడ్యూసర్లు అందరికీ ఇట్ వోంట్ బీ లైక్ దట్ కదా, సినిమా తీస్తూ ఉండాలి, దే హ్యావ్ టు. ఇప్పుడు ఐ జస్ట్ ఫీల్ దట్ క్లాసులు అదంతా కాదండి, ఒక చనువుతో మేము వెళ్తాం, మా మా పియర్స్ ఉంటారు, మా కెమెరాడరీ ఉంటుంది, మీ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, నా స్టైల్ ఒక రకంగా ఉంటుంది. మీ స్టైల్ మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ స్టైల్ యునో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు కమెంట్ ఆల్సో, రైట్? బికాస్ కానీ పని చేసేవాడికి వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్. హూఎవర్ ఇస్ వర్కింగ్, హూఎవర్ ఇస్ గోయింగ్ అండ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నేను పక్కన కూర్చున్నాను, ఇలా కూర్చుని అందరికీ క్లాసులు ఇచ్చాను, అదే కదా నాగవంశీ గారిది. బట్ దట్స్ జస్ట్ అవుట్ ఆఫ్, బికాస్ అట్ that time he is making the film, I am not making a film then. When so many years ఆయన పక్కన కూర్చుని ఎందుకండి ఇలా చేస్తున్నారు, ఇలా చేయొచ్చు కదా అని చెప్పడం మాకు చాలా తేలిక, వెరీ ఈజీ. బట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ వాళ్ళు చేస్తున్నారు కదా, దే ఆర్ మూవింగ్ ద బార్. అండ్ టు మేక్ అ ఫిల్మ్ సేఫ్ టుడే, టు మేక్ అ ఫిల్మ్, ఫస్ట్ మేక్ అ ఫిల్మ్ అండ్ దెన్ టు మేక్ ఇట్ feasible, safe, be happy with the result. These are all things asala they have to come together, and that is only adi cinema nenandi. బట్ మీ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి చెప్పండి, యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ జనరల్ అండ్ ఫర్ డెకాయిట్. For Decoit andi, this has been it's a piece of magic for me. The story is a piece of magic, and to come back into actively producing a film by myself has been something where you learn a lot more than when you have I just think that doing it on your own back, with your own decisions, I think that's been very, very satisfying. అండ్ ఒక ప్రొడ్యూసర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి అసలు? Watching your film, appreciation, కాల్స్ లైక్ నేను చెప్పాను కదా, ఫోన్ చేసి నాకు ఈరోజు ఒక మా తాతగారి రిపోర్టర్, ఆ టైం నుంచి సంబడి హూస్ రిటైర్డ్, హీ రోట్ మీ a review and sent it, and it was a long, and I was reading it in Telugu, and I was feeling so happy. People who have watched it somewhere have called me and said, మా సినిమా చూసాం, చాలా బాగుంది, లేకపోతే ఈ పార్ట్ బాగుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సో కలెక్షన్స్ ఆర్ పర్క్స్ అనొచ్చా? సరే, కలెక్షన్స్ అనేవి పర్క్స్ అనొచ్చా? perks don't say that, it should be equal. It is equal, it should be equal. Okay. Yeah. So hope you got the fulfillment factor with Yes. Decoit. Yes. And that's the only film running right now in theaters kabatti. So Yes. you have a very long summer. As more people that watch it, I'm happy. అంటే జనాలకు చాయిస్ కూడా లేదు, డెకాయిట్ ఉంది. అలా వద్దండి, they have to want to watch it. లేదు అంటే No, comparatively. it's a very good time for the film as well. Exactly. So Okay. definitely. So out of all these things, specifically I wanted to ask you something. So you're a very active part of women production wing kada, along with Jhansi garu villanతా kada. So and Jhansi garu, Yes. she's been leading and you're also part of it. Of which one అండి? యాక్టివ్ ఏది? The women production wing kind of. లేదండి, అలా women production wing. Oh, You mean Voice of Women? voice of. Yes. Yes. అది ప్రొడక్షన్ వింగ్ కాదండి, ఆల్ Production. Women protection. సారీ అది కొంచెం ఎడిట్ చేద్దాం తర్వాత. Okay. So Yes. అందులో యాక్టివ్ కదా. So అంటే లాస్ట్ టైం when there were issues surrounding the industry, you are one person who was very active, who was very vocal as well about the issues కానీ లేదంటే about the solutions as well. So అంటే there are been changes, అంటే there was uncertainty at a specific time, there are true solutions at a through the forum at the same time. So what could be the betterment and what are the betterments that's been happening since last few years? ఏమండి, మోర్ అమ్మాయిలు ఎక్కువ, ఎంతమంది అమ్మాయిలు వచ్చి పనిచేస్తే ఇండస్ట్రీలో ఇట్ ఈవెన్ అవుట్ అండి. ఎంట్రీ పాయింట్ అండ్ ఆపర్చునిటీ సెట్స్ మీద ఉంటే, దట్ దే కెన్ కమ్ టు వర్క్ ఆన్ సెట్స్, ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఈవెన్. నా బిలీఫ్ అదండి. మా సెట్స్ మీద 50% ఆడవాళ్ళు, 50% మగవాళ్ళు ఉన్నది, ఎన్ని ఏం పట్టించుకుంటారు, వర్క్ విల్ హ్యాపన్. Okay. సో ఎంట్రీ పాయింట్ Okay. అంటే అది యాక్సెసిబిలిటీ అండ్ సేఫ్టీ ఎంతవరకు ఉన్నాయి? సేఫ్టీ అండి, నౌ విమెన్ మీరు ఇప్పుడు నౌ దే ఆర్ నాట్ గోయింగ్ టు సి వీ హ్యావ్ రిడ్రెసల్ సెల్స్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎవరికైనా చెప్పుకోవడానికి అవెన్యూ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఒకటి. రెండోది, ఐ థింక్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు టాక్ అబౌట్ ద ఇష్యూస్.
any issues uన్నా, you can talk to somebody how to go about it. I think that's you Yeah. know, and girls are getting confident. I'm a woman producer. You know, if I'm more women producers in the industry, automatically they will come to work for, you know, people will feel better, come more comfortable. Exactly. And the more we The encourage, percentage of more see the representation. automatically, as ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది ఇట్స్ అ డిస్కషన్ అండి. if we are sitting as equals, that discussion will not be there. So that is that's an ongoing process. Every day we have to deal with it. No. You being a very active person and you being vocal about it, Yes, it actually made a lot of thank you. sense in Thank you. terms of gaining the attention towards the issue and also at least some solution to the ఇంకోటండి, హ్యావింగ్ ఆడవాళ్ళు సెట్ మీద ఉండటం అనేది సెట్ కి చాలా మంచిది. అసలు ఎంత మంచిదో నేను చెప్పలేను. ద ఎనర్జీ చేంజెస్, కైండ్నెస్ వచ్చేస్తుంది, ఒక జెంటిల్నెస్ వస్తుంది సెట్ మీద. కొంచెం అబ్బాయిలు ఒకరికొకరు తిట్టుకునే వాళ్ళు కూడా కొంచెం కామ్ డౌన్. లేదు అంటే మీరు స్పెసిఫిక్ గా ఇందులో ఆ వింగ్ లో ఒక కీలక పాత్ర పోషించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దెర్ ఆర్ ఉమెన్ హూ ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ సేఫ్ ద సేమ్. ఎందుకంటే చిన్మయి ఆల్సో మెన్షన్ సుప్రియ లేదంటే ఎవరు ఝాన్సీ గారు వీళ్ళందరూ ఉండడం వల్ల వీఆర్ యాక్చువల్లీ వోకల్ అబౌట్ ఇట్. అండ్ షీ ఆల్సో మెన్షన్ అసలు చిన్మయి అలా ఇప్పుడు చెప్పరు, తను స్పెసిఫిక్ గా చెప్పింది అనమాట. నేను ఇండస్ట్రీస్ లో వర్క్ చేశాను కదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఓన్లీ సేఫెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పి. లేదండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో we have lots of women and lots of men supporting women. Adi, and I think we just have to make it better, best. Is it perfect? No, but we have to keep making it better. So thank you so much for your time. Thank you so much.